పెరుగుతున్న ఆధునిక సాంకేతికతతో ఉరుకులు పరుగుల జీవితంలో రెడీమేడ్ వస్త్రాల వాడకం ఎక్కువైపోయింది. ఇతర దేశాలలో తయారయ్యే దుస్తువులు, ముఖ్యంగా చైనా వస్తువులతో మన భారతీయ చేనేత కళాకారులు తయారు చేసిన బట్టలకి డిమాండ్ తగ్గింది. పూర్వ వైవిధ్య సంస్కృతి, సంప్రదాయాలు ఇప్పుడు ఎగ్జిబిషన్ల ద్వారా ప్రదర్శించబడుతున్నాయి. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఎంతో గొప్పవి. వందల ఏళ్లుగా అవి వారసత్వంగా కొనసాగుతున్నాయి. భారతదేశానికే ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టే చేనేత వస్త్రాలు ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో ఈ చేతి వృత్తులు కనుమరుగవుతున్నాయి. తయారు చేసేవారు ఉన్నా వినియోగదారుల నుంచి ఆదరణ కరువైంది. దీంతో ప్రభుత్వాలు స్పందించి చేనేత హస్తకళలకు ఊతమిచ్చేలా పలు చర్యలు తీసుకున్నాయి. చేనేత వృత్తులు, హస్త కళాకారులను ప్రోత్సహిస్తూ వారి కోసం ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో క్రమంగా వాటికి ఆదరణ పెరుగుతూ వస్తోంది. జిల్లా రామగుండం గోదావరిఖని మార్కండేయ కాలనీ పరిధిలో శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్ హ్యాండీక్రాఫ్ట్ హ్యాండ్లూమ్ ఎక్స్పో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళా ప్రదర్శన కార్మిక క్షేత్రాన్ని ఆకర్షిస్తోంది. చేనేత కళాకారులకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో హస్తకళా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి చేనేత హస్తకళలు చేరేలా ఎక్స్పో కృషి చేస్తోంది. ఈ ప్రదర్శనలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన హస్త కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారు. ఇందులో పెయింటింగ్స్, బ్లాక్ మెటల్, బ్రాస్ ఐటమ్స్, కొండపల్లి బొమ్మలు, లక్క బొమ్మలు, కలంకారీ పెయింటింగ్స్, అద్దకం, తోలు బొమ్మలు, లేస్ అల్లికలు, బంజారా ఎంబ్రాయిడరీలు, మంచి ముత్యాలు లాంటి సాంప్రదాయక హస్తకళలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన హస్తకళా ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికే ప్రత్యేక గుర్తింపు తెచ్చే పోచంపల్లి వస్త్రాలలో ముఖ్యమైనవి చీరలు, బెడ్షీట్లు, కండువాలు వంటివి ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు. వైవిధ్యమైన డిజైన్లలో ఒక ప్రత్యేకతను చాటుకుంటున్న ఈ పోచంపల్లి చేనేత వస్త్రాలు అందంలోనూ, ఆదరణలోనూ, మన్నికలోనూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. ప్రదర్శనలో ఉంచిన పోచంపల్లి వస్త్రాలకు గిరాకీ ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. మాది మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నుండి వచ్చామండి. ఇక్కడ గోదర్కెండ్ల మార్కండేయ కాలనీలో జరుగుతున్నటువంటి ఎగ్జిబిషన్, హ్యాండ్లూమ్స్ ఎగ్జిబిషన్ కి రావడం జరిగింది. ఇక్కడ అంటే మా పిల్లలతో వచ్చాము, ఎందుకంటే మా పిల్లలకి హ్యాండ్లూమ్స్ పైన ఎక్కువ అవేర్నెస్ లేదు. ఇక్కడ మా పిల్లలు కూడా బాగా అట్రాక్ట్ అయ్యారు, ఎందుకంటే హ్యాండ్లూమ్స్ అంటే మనం చేతితో చేసినటువంటి ఈ చేనేత వస్త్రాలు కావచ్చు, అంటే డ్రెస్సెస్, కాటన్ డ్రెస్సెస్ అండ్ ఇంకా శారీస్ చాలా బాగున్నాయి. కొండపల్లి బొమ్మలు, అంటే మన భారతదేశంలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చినటువంటి చాలా వెరైటీస్ ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ లో పొందుపరచడం జరిగింది. వీటితో చాలా బాగా అంటే వచ్చిన ప్రజలు కూడా చాలా అట్రాక్ట్ అవుతున్నారు. అంటే ఈ జనరేషన్ లో ఏమవుతుందనంటే మనము రెగ్యులర్ గా ఎప్పుడు రెడీమేడ్ డ్రెస్సెస్ కి ఎక్కువ షోరూమ్స్ కి వెళ్ళి ఎక్కువ కొనుక్కోవడం జరుగుతుంది. కానీ ఈ జనరేషన్ కి, ఈ యూత్ కి ఏంటంటే హ్యాండ్లూమ్స్ పైన అవగాహన లేదు. ఈ అవగాహన అంటే ఇది ఒక అవేర్నెస్ లాంటిదే. ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఈ యూత్ కి, ఈ హ్యాండ్లూమ్స్ వల్ల వీళ్ళకి చేనేత కార్మికులకు కూడా ఉపాధి ప్రభుత్వం కూడా ప్రోత్సహించి ఇలాంటి ఎగ్జిబిషన్స్ పెట్టడంతో పాటు మనం కొనుక్కొని ప్రభుత్వం కూడా ప్రస్తుతం చేనేత వస్త్రాలకు ఆదరణ బాగా పెరిగిందని, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన చేనేత కార్మికులు స్వయంగా తయారు చేసిన ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో నేరుగా అమ్మకాలు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇదివరకు కంటే ఇప్పుడు చేనేత హస్తకళలకు ప్రభుత్వాలు స్పందించి ఊతమిచ్చేలా పలు చర్యలు తీసుకున్నాయి. చేనేత వృత్తులు, హస్త కళాకారులను ప్రోత్సహిస్తూ వారి కోసం ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో క్రమంగా వాటికి ఆదరణ పెరుగుతూ వస్తోంది.